ఎన్ని మంది లేరు నాన్న దేవుడి మీద ప్రేమ? ఎన్ని మంది లేరు చెప్పు? మందిరం అంటే లెక్క లేదు, మందిరం అంటే బాధ్యత లేదు, మందిరానికి సమయానికి రావాలన్న ఆలోచన లేదు. అయ్యో ఈరోజు వాక్యం వినలేకపోతున్నానే అన్న బాధ లేదు. దేవుని సన్నిధిలో కరెక్ట్గా 2 గంటలు కూడా నిలబడలేకపోతున్నానే అన్న పెయిన్ లేదు. ఏం భక్తి చేస్తున్నారో, ఏం విశ్వాసంలో నిలబడుతున్నారో సంఘం అర్థం కావటం లేదు. దేవుని రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందని పేతురు అంటాడంటే, మిమ్మల్ని బట్టే ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా ఆయన వస్తాడు. కానీ సంఘం ఇంకా పరిపూర్ణము కాలేదు నాన్న. ఎందుకంటే భక్తి చేస్తున్న క్రైస్తవులలో ఇంకా సంపూర్ణత కలగలేదు. ఇంకనూ బలహీనతలలోనే, ఇంకనూ పారు తాగే వాళ్ళుగానే, వాళ్ళు అనుకున్నది జరగకపోతే మందిరానికి రాదు, వాళ్ళు కోరుకున్నది దక్కకపోతే దేవుడొద్దు. దేవుడు ఎందుకు పిలిచాడో, ఎందుకు నిలబెట్టుకున్నాడో, ఎందుకు తన సన్నిధిలో నాటుకున్నాడో, ఎంత మాట్లాడినా ఇంకా పాలు తాగేవారు లాగానే. మనుషులకి విధేయత, బంధువులకి విధేయత, వాళ్ళ అవసరమైన వాటికి విధేయత. కానీ దేవుడంటే మాత్రము కష్టాలు తీర్చేవాడు, అప్పులు తీర్చేవాడు, నిందల్ని అవమానాల్ని కొట్టివేసేవాడు, అవసరానికి వచ్చేవాడు, అవసరానికి వాడుకునేవాళ్ళు. కానీ ఈరోజు సంగమా జ్ఞాపకం పెట్టుకో, నా కుమారుడా, నీవైతే నా సన్నిధిలో ఉన్నావు. వాళ్ళు కాళ్ళు జారిన చోట ఉన్నారు. వాళ్ళు ఏమైపోతారో ఎట్టిపోతారో కూడా తెలియని స్థితిగతుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ నీవైతే నా కృపలో ఉన్నావురా, నా ప్రేమలో ఉన్నావురా అని ఆశాపుతో మాట్లాడినప్పుడు, అయ్యో దేవా నన్ను క్షమించు నాయనా, నీ కృపని, నీ ప్రేమని నేను అర్థం చేసుకోలేక ఏదేదో మాట్లాడాను ప్రభా అని తన్ను తాను సరిదిద్దుకున్నాడు. సంగమా నిజమే, ఈరోజు నీకు కష్టం ఉంది, నిందుంది, బాధ ఉంది, అవమానం ఉంది. నేను కాదంటం లేదు, నిజమే. కానీ ఎందుకు దేవుడు దానిని నీ ఎదుట నిలబెట్టాడు? ఎందుకు నీ ఎదుటనే దాన్ని పెట్టాడు? దాని వెనకాల ఉన్న మర్మం ఏమిటో, అర్థం ఏమిటో ఆశాపు వలె దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తే నా దేవుడు నీకు బయలుపరచడా? దేవునికి నువ్వు విధేయతగా నిలబడితే, దేవుని సమయాన్ని దోచుకోకుండా, దేవునికి ఇవ్వాల్సింది దోచుకోకుండా, ఆయన సన్నిధిలో యథార్థమైన హృదయము కలిగిన దానిపై నువ్వు ఉంటే ఆయన నీ పట్ల దయాళుడై ఉండడా? సంగమా, ఏం నేర్చుకుంటున్నావు? ఎట్టు వెళ్తుంది నీ భక్తి? ఎట్టు వెళ్తుంది నీ విశ్వాసము? జ్ఞాపకం తెచ్చుకో. దేవునికి నువ్వు ఎంత దూరం అయిపోతున్నావో, దగ్గర అవుతున్నట్టుగా ఉన్నావే కానీ దేవునికి ఎంత ఎడపాపుగా నువ్వు ఉన్నావో